90s BGM superb and Koratala direction కూడా బాగా వచ్చింది and after fight superb and last climax was twisting very మీరు కంపల్సరీ ట్విస్ట్ at the time climax was very good సినిమా ఎక్సలెంట్ అన్న రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ చేశాడు ఎన్టీఆర్ ఆఫ్టర్ 6 years మెంటల్ మాస్ ఇంకేం చెప్పాలంటే ఫైట్స్ అదిరిపోయినాయి పార్ట్ కోసం ఈగలేడు బీజం అనేది సాధించిండు ఇంజక్షన్లు ఎక్కించిండు బీజం అని ఎన్టీఆర్ మాస్ మెంటల్ మాస్ అసలు సూపర్ మ్యాన్ ఆఫ్ మాయస్ కాదు మ్యాన్ ఆఫ్ ఫైర్ కటౌట్ తగలడిపోయింది ఆడ బయట సూపర్ మూవీ అన్న అందరు పక్కా చూడాలి ఎన్టీఆర్ మొత్తం మాస్ విశ్వరూపం చూపించాడు పెద్ద ఎన్టీఆర్ చిన్న ఎన్టీఆర్ ఇంకా అన్న మొత్తం సినిమా మొత్తం ఆళ్ళే ఎక్సలెంట్ ఇంకా అన్న దేవరా ర్యాంప్ ఆడిచ్చేసాడు అందరు థియేటర్లోకి వచ్చి ఎంజాయ్ చేయండి పక్కా బొమ్మ బ్లాక్ బస్టర్ అన్న మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చింపేసిండు అన్న ఫైట్ సీన్స్ ఇక ఎన్టీఆర్ గురించి చెప్పని అవసరం లేదన్న అది మాస్ హీరో మాస్ బ్యాక్గ్రౌండ్ సినిమా అదిరిపోయింది జై ఎన్టీఆర్ దేవర ముందు నువ్వెంత శివైతే సూపర్ డైరెక్టర్ సూపర్ ఇచ్చాడు మూవీ సూపర్ అంటే సూపర్ ఇచ్చాడు ఎన్టీఆర్ కూడా సూపర్ యాక్టింగ్ ఇచ్చాడు అందరు కూడా మ్యూజిక్తో పాటు అంతా సూపర్ ఎంటర్టైన్మెంట్ సూపర్ మూవీ ఫైట్ కూడా సూపర్ ఇచ్చి పడేశారు మొత్తం ఆసమ్ మూవీ నోట్ ఏ ప్రాబ్లం మొత్తం మైనస్ టాక్ ఉన్నా కూడా అవసరం లేదు మొత్తం సూపర్ మూవీ లవర్ మూవీ చూసిన తర్వాత చెప్పాలి మూవీ చూడండి ఒకసారి సూపర్ అంటే సూపర్ ఉంది మూవీ ఆసమ్ అసలు యాక్చువల్గా సూపర్ ఇచ్చాడు మూవీ అసలు బక్కోడు బీజిఎం క్రేజీ ఈ బక్కోడు బాగా చూస్తాడు మేమందరం పెద్ద ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండి అందుకే వచ్చేసాం ఇక్కడికి జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ డాన్స్ జాన్వీ కపూర్ క్రేజీ జాన్వీ కపూరే చూసాం సినిమా మొత్తం అసలు క్రేజీ కొరటాల సూపర్ ఎన్టీఆర్ నార్మల్ కాదు ఊపేశాడు డాన్స్ అసలు చెప్పలేము కానీ ట్విస్ట్ లో ఇంకోటి ఉంది క్రేజీ బాలేదన్న వాళ్ళకి మరి ఎక్స్పీరియన్స్ చేయాలి ఎక్స్పీరియన్స్ నచ్చుతుంది ఫైనల్ గా ఒకటి చెప్తాము 5 తర్వాత 6 కుమ్మేశాడు ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ ఎక్సలెంట్ ఉంది అనిరుద్ధ్ అదిరిగొట్టేసిండు ప్లస్ యాక్షన్ సీక్వెన్స్ బాగుంది ప్రీ క్లైమాక్స్ ఇంటర్వెల్ సీన్ ఎంట్రీ సీన్ గూస్ బంప్స్ అసలే తట్టుకోలేము అసలు సీట్లో కూర్చోలేము ఫైట్లో అసలు ఎక్సలెంట్ విజువల్స్ కూడా సూపర్ ఎక్సలెంట్ ఎక్స్ట్రాఆర్డినరీ బీజిఎం కానీ అని కానీ కోటాల షో ఫస్ట్ చెప్పిండు ఈ స్టోరీ అల్ట్రా మాస్ ఉంటుంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం పీక్స్లో కూర్చోబెడతాను మెయిన్ ఆయుధాల పూజ సాంగ్కి సీట్లు ఎవరు కూర్చోడు సీట్లు లేచి ఆడతారు సస్పెన్స్ లాస్ట్ సస్పెన్స్ నేను చెప్తే స్పాయిల్ అవుతుంది థియేటర్లో కూడా ఎక్స్పీరియన్స్ చేయండి అనిరుద్ధ్ బీజిఎం లాస్ట్ 20 minutes అండర్ వాటర్లో ఒక బీజిఎం కొట్టిండు అది వింటే గూస్ బంప్స్ పోతారు గూస్ బంప్స్ లిటరరీ గూస్ బంప్స్ లాస్ట్ షార్క్ సైఫ్ అలీ ఖాన్ రోల్ ఎక్సలెంట్ ఉంది మన ఆదిపురుషులో ట్రోల్ చేసినా కూడా దేవర్లో మాత్రం బెస్ట్ యాక్టింగ్ చేసిండు అవుట్పుట్ మంచిగా ఉంది విజువల్స్ మంచిగా ఉన్నాయి ప్లస్ ఆయన యాక్షన్ కొరియోగ్రఫీ కూడా మంచిగా ఉంది సోనీ కూడా యాక్టింగ్ కానీ న్యాచురల్గా వేసింది జానీ కపూర్ కూడా సూపర్ వేసింది ఫస్ట్ తెలుగు మూవీ జానీ కపూర్ది ఎంట్రీ కూడా దామది యాక్టింగ్ అన్ని విజువల్స్ ఎక్సలెంట్ ఉంది డైరెక్షన్ కూడా బాగుంది ఇంటర్వెల్ తర్వాత కొంచెం స్లో అయినట్టు అనిపిస్తుంది బట్ లిటరీ గూస్ బంప్స్ ఐఎమ్ ఎన్టీఆర్ ఫ్యాన్ జై ఎన్టీఆర్ 5 out of 4.6 ఇస్తా జై ఎన్టీఆర్ ఫ్యాన్ సినిమా బాగుంది యాక్టింగ్ బాగుంది ఆయన మంచిగా చేసిండు సినిమా రేటింగ్ చాలా హైలైట్ ఉంటుంది అది చేప మీద లేదా అది ఫిష్ మీద చాలా హైలైట్ ఉంటుంది మూవీ హైలైట్ ఉంటుంది ఆయన యాక్టింగ్ కానీ ఆయన కానీ ఫైట్లు బాగున్నాయి అన్నీ బాగున్నాయి అది ఫిష్ మీద వెంటుందా హైలైట్ సీన్ ఎన్టీఆర్ కేరళలో చాలా హైలైట్ ఉంటాయి మొత్తం సినిమా దాంట్లో ఏదంటే కానీ మస్తు ఉంటుంది సినిమా జబర్దస్త్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఏదో ఫ్యామిలీ తగ్గట్టు నేను ఫైట్లు ఆయన హైలైట్ సీన్స్ జబర్దస్త్ ఏది మ్యూజిక్ అన్నది హైలైట్ కొట్టిండు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని కానీ హైలైట్ కొట్టిండు చాలా హైలైట్ చేసిండు ఆయన కానీ సినిమా మూవీ కానీ హైలైట్ ఉంది బాగా ఓకే అన్న సినిమా మాత్రం హైలైట్ అన్న మనం ఆచార్యాలక ట్రోల్ చేసిరు కొడుకులకి చెప్తున్నా ఒక్కొక్కరికి ఆచార్యాలు ట్రోల్ చేసిన కొడుకులకి చెప్తున్నా ఇప్పుడు చూసి చెప్పమను ఆచార్య లేదు బొంగు లేదు ఒకటే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ త్రిపురాల తర్వాత అంత అయితే బూతులు కాదు సినిమా ఆచార్యకి ఎవరో ట్రోల్ చేసిన చెప్తున్నా ఇది సినిమా అంటే ఇప్పుడు ఎప్పుడు ట్రోల్ చేసి చూపించ జై ఎన్టీఆర్ బాగుందన్న డబల్ రోల్ బాగుంది
ఎమోషన్ ఉంది, లవ్ ట్రాక్ ఉంది, నడుకుడు ఉంది, అన్నీ ఉన్నాయి అన్న. ఆల్ ఇన్ వన్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. పార్ట్ 2 అయితే చూడొచ్చు అన్న, మనం వెయిట్ చేయొచ్చు. పార్ట్ 2 కోసం అయితే వెయిట్ చేయొచ్చు పక్కా. లాగ్ అంటే అన్న, లాగ్ అంటే ఏం లేదన్న, సినిమా సరిగ్గా చూసినట్టు లాగ్ అని అనిపించదు. అనిరుద్ మ్యూజిక్ అన్న, మ్యూజిక్ మామూలు ఉన్నది. షార్క్ ఫైట్ కాడ ఒక మ్యూజిక్ ఉంటుంది అన్న, చెప్తున్నా ఇచ్చి తెంగిండు. రెండోసారి చూస్తున్నాం అన్న. ఆల్రెడీ ఫస్ట్ టైం సంధ్య 35mm వెళ్ళిపోయాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ విత్ రెస్పెక్ట్ టు డైరెక్టర్, ఫస్ట్ హాఫ్ చాలా న్యాయం చేశారనిపించింది. అనిరుద్ధ్ అయితే టెరిఫిక్ భయ్య. అనిరుద్ధ్ ద వే హీస్ ఫస్ట్ హాఫ్ ఎస్పెషల్లీ బీజిఎం అమేజింగ్. సెకండ్ హాఫ్ కొంచెం లెట్ డౌన్ ఉంది కానీ బట్ ఓవరాల్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఫిలిం. రాజమౌళి ఎలివేషన్స్ కాదు కానీ ఆ పులులు సింహాల ఎలివేషన్స్ కన్నా ఫస్ట్ హాఫ్ ఎలివేషన్స్ చాలా బాగున్నాయి. నెగిటివిటీ స్ప్రెడ్ చేయకుండా సినిమాని కమర్షియల్ సినిమాలో చూస్తే ఎంజాయ్ చేస్తారు. ఆర్ఎల్ ధర వచ్చినప్పుడు హిట్ ఇవ్వాలి కానీ నెగిటివ్ స్ప్రెడ్ చేసి ఫ్లాప్ ఇస్తే ఏమొస్తుంది భయ్య. సో గో ఎంజాయ్ ద ఫిలిం లైక్ ద ఫిలిం అండ్ హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ. ఇచ్చిండు గట్టి కంబ్యాక్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఈ నెగిటివ్ రివ్యూస్ ఏది చూడకుండా మంచి ఫ్యామిలీతో దసరా టైంలో మంచిగా ఎంజాయ్ చేయర్రి అంతే. ఎన్టీఆర్ మాసు